మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా దేవర రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 109 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, ఇక రాయలసీమ నుంచి 51 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 29 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 17 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 14 కోట్లు, గుంటూరు నుంచి 23 కోట్లు, కృష్ణా నుంచి 16 కోట్లు, ఇక నెల్లూరు నుంచి 11 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో దేవర సినిమా 193 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 33 కోట్లు, తమిళనాడు నుంచి 8 కోట్లు, కేరళ నుంచి 1,80,00,000, హిందీ నుంచి 59.5 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 67 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా 10 రోజుల్లో 382 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 54 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు 44 కోట్లకి. 10 కోట్ల లాభాలతో తెలంగాణలో సూపర్ హిట్ అయింది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 22 కోట్ల కొంటే ఇక్కడ 25 కోట్ల షేర్ వచ్చింది 10 రోజుల్లో, అంటే 3 కోట్ల లాభాలతో ఇక్కడ హిట్ అయింది. ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 12.5 కోట్ల కొంటే ఇక్కడ 14.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 2 కోట్ల లాభాలతో ఇక్కడ హిట్ అయింది ఉత్తరాంధ్రలో. ఇక్కడ కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది, 1 కోటి లాభాలతో ఈస్ట్ గోదావరిలో కూడా హిట్ అయింది. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకి 6.5 కోట్ల కొంటే ఇక్కడ 7 కోట్ల షేర్ వచ్చింది, అంటే 50 లక్షల లాభాలు వెస్ట్ గోదావరిలో. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు దేవర సినిమాని 8.5 కోట్ల కొంటే ఇక్కడ 11.5 కోట్ల షేరు, అంటే 3 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది గుంటూరులో. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే ఇక్కడ 8 కోట్ల షేరు, 1 కోటి లాభాలు కృష్ణాలో. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్ల కొంటే ఇక్కడ 5.5 కోట్ల షేరు, అంటే 1.5 కోటి లాభాలు నెల్లూరులో. అన్ని ఏరియాల్లో లాభాలు. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 112 కోట్ల కొంటే 136 కోట్ల షేర్ వచ్చింది, అంటే 23 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్ల కొంటే ఇక్కడ 16.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 50 లక్షల లాభాలు కర్ణాటకలో. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది, ఇంకా 2 కోట్లు రావాలి, అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇది కష్టమే, ఒక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు 2 కోట్ల వరకు. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 1 కోటి కొంటే ఇక్కడ 90 లక్షల షేర్ వచ్చింది, ఇంకా 10 లక్షల షేర్ రావాలి, వచ్చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు మన కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్స్లో 20 కోట్లకి డిస్ట్రిబ్యూట్ చేశాడు నార్త్ ఇండియాకి హిందీ వర్షన్కి. ఇక్కడ 30 కోట్ల షేర్ వచ్చింది, అంటే 10 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ అయింది హిందీ వరకు. ఇక ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు మేజర్గా అమెరికాకు 27 కోట్ల కొంటే ఇక్కడ 34 కోట్ల షేర్ వచ్చింది, అంటే 7 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది ఓవర్సీస్లో కూడా. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 182 కోట్ల కొంటే 10 రోజుల్లో 220 కోట్ల షేర్ వచ్చింది, అంటే 38 కోట్ల లాభాలతో సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే, బట్ దసరా హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి కలెక్షన్ స్టడీగానే ఉంటాయి. సినిమా ఖచ్చితంగా 400 కోట్లు గ్రాసు ఈ వారంలో వచ్చేస్తే రెండో వారం కల్లా, అండ్ షేరు 225 కోట్లు దాటుతుంది. ఇక 400 కోట్ల పైన ఎంత కలెక్ట్ చేస్తుంది, 450 500 అనేది ఇక మిగతా రన్లో చూడాలి. అది మన మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా దేవర. 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో 382 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 182 కోట్ల కొంటే 10 రోజుల్లో 220 కోట్ల షేర్ వచ్చింది, అంటే 38 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, బాయ్.